హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిషోర్ బ్లాగ్స్. ఇప్పుడు మనం గుంటూరు ట్రైలర్ గురించి, గుంటూరు కారం ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ నేను అలా చూస్తా అంటే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే చూసాను, కానీ ఆ వెయిటింగ్ గుంటూరు కారం మాత్రం ట్రైలర్ మాత్రం ఏసీపీ అసలు ఎంత బాగుందంటే ట్రైలర్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ మనం చూస్తూ ఉంటే గుంటూరు కారం ట్రైలర్ చాలా బాగుంది. ఎలా అయితే గుంటూరు కారం ఎలా చూపెట్టారంటే, త్రివిక్రమ్ ఎలా చూపెట్టారంటే, గుంటూరు అంటే మనకు తెలుసు ఏంటంటే ఫేమస్ ఏంటంటే గుంటూరు మిర్చి. అక్కడి నుంచి గుంటూరు మిర్చితో గుంటూరు కారం సింబాలిక్గా చూపెట్టడం కానీ అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. నాకైతే అందరు బాగా యాక్టింగ్ చేసే ట్రైలర్ బాగుంది, కానీ నా మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మహేష్ బాబు. నేను ఆ ఏజ్లో ఆ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తారో మనకైతే అస్సలు కాక, నా ఏజ్లో 40 కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ నాకు ఆయన చూసే ఒకే డైలాగ్ గుర్తుకొస్తుందంటే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. అస్సలు ఏమి గ్లామర్, అసలు అది క్లోజప్ షాట్స్లో అయితే అని చూస్తే మహేష్ బాబు, నేనైతే కంపల్సరీ చెప్తున్నానంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఇది ఐ ఫీస్ట్ ఫుల్ మీల్స్. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ తెలుసు మనం నెక్స్ట్ మూవీ మహేష్ బాబు ఎలానో రాజమౌళితో. రాజమౌళి గురించి మీకు అందరూ తెలిసింది. ఈజీగా 3 years 2 years తీసుకుంటారు. ఈ పేరు నాకు అనిపించింది ఏంటంటే, ఈ మూవీ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక గుర్తుండిపోయేలాగా మూవీ ఇచ్చి చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్లో కూడా చాలా బాగుంది. అండ్ నాకు చూస్తూ ఉంటే నాకు ఒక అత్తారింటి దారిని వైబ్స్, ఒక మధ్యలో కామెడీ టైమింగ్, కలేజాలో ఎంత బాగా చేస్తారు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అలా గుర్తుకొస్తుంది. నాకైతే ఒక కలేజా, అత్తారింటి దారి మార్క్ అయితే ఉంది. త్రివిక్రమ్ మార్క్ అయితే కంపల్సరీ అత్తారింటి మార్క్ ఉంది. నాకైతే ఈ స్టోరీ ప్రకారం నేను అనాలిసిస్ ఏంటంటే, మహేష్ బాబు ఒక పెద్ద కొడుకు ఆయన మహేష్ బాబు ఇంటికాడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏమి ఇష్యూస్ ఉంటే అది చెప్తారేమో అని అనుకుంటున్నా. కానీ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్. అసలు ఆ స్టైలు, వాక్, అస్సలు ఆ గ్లామర్కి అసలు నాకైతే ఎంతమంది మొత్తం చాలామంది యాక్టర్స్ ఉన్నారు. శ్రీలీల హీరోయిన్ ఉంది, కానీ హీరోయిన్ కంటే మహేష్ బాబు ఒక 2 stars 5 stars ఇచ్చేచ్చు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఎంత బాగా చేశారంటే, కానీ వాళ్ళ స్లాంగ్, ఆ గుంటూరు స్లాంగ్ కూడా చాలా బాగా చేశారు. ఎలా అంటే సూర్రా మజా వస్తుంది కదా నన్ను ఆ చెప్పే విధానం కానీ చాలా బాగుంది. ఏంటంటే యాక్ట్ ఎలా ఉందో అచ్చం ఒక పల్లెటూరులో ఒక మనిషి ఎలా ఉంటారు సేమ్ అలానే ఉంది. సేమ్ అచ్చం గుద్దినట్టే, అసలు పల్లెటూరులో స్లాంగ్ ఎలా మాట్లాడుతూ అలానే గుద్దినట్టే ఉంది సేమ్ అసలు ఆ స్లాంగ్. అండ్ పాటల విషయానికి వస్తే ఇంకా నేను నో డౌట్ ఈసారి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే షూర్ షాట్ పాటలతో ఎంజాయ్ చేస్తారు. ఒక కుర్చీ మాడత పెట్టిన సాంగ్ కానీ, ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్లో అయితే ఇంకా మీరు చెప్పవసరం లేరు. ఎప్పుడైతే సర్లే నీకు మైండ్ బ్లాక్ తర్వాత ఆయనకు మంచి సాంగ్ పడరమంటే గుంటూరు కారంలో ఆయన చాలా బాగుంది. అండ్ త్రివిక్రమ్ మీకు తెలిసింది, త్రివిక్రమ్ ఏంటంటే ఆయన అందరూ మాటలు మాంత్రికుడు అంటారు. అలానే ఎక్కువ త్రివిక్రమ్ మార్క్ నాకైతే లాస్ట్లో ఆ డైలాగ్స్ చెప్పడము, ఆ సెంటిమెంట్ డైలాగ్స్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ డైలాగ్స్ చాలా బాగుంది. అండ్ కామెడీ టైమింగ్ అయితే మహేష్ బాబుకి 100/100 ఇచ్చేయచ్చు, అంత బాగా యాక్టింగ్ చేసే కామెడీ టైమింగ్లో. అండ్ వే ఆఫ్ డ్రెస్, లుంగీ కట్టుకుని ఒక మామూలు పైజామా వేసుకుని అచ్చం ఊర్లో ఎలా ఉంటారో సేమ్ అలానే ఉండదు. అండ్ మెయిన్ అయితే నాకు నచ్చింది దాంట్లో ఏంటంటే మహేష్ బాబు స్టైల్ ఆఫ్ అసలు ఆ గడ్డము అది అసలు ఎంత బాగున్నారంటే చాలా సూపర్ ఉన్నారు. అసలు ఎంత బాగున్నారంటే ప్లస్ శ్రీలీల కూడా తక్కువ ఏం కాదు. శ్రీలీల అయితే నాకేం చెప్తున్నా కానీ ఆమెకి కరెక్ట్ ఇదైతే శ్రీలీల చాలా బాగుంది. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాకు అయితే ఈ సినిమా అయితే నేను చెప్తున్నా కదా పక్కా షూర్ షాట్ ఇది బ్లాక్ బస్టర్. ఏ సినిమా ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతికి, కానీ చాలా ఈ మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కొడతారు. ఇది మాత్రం నేను కరెక్టే చెప్తున్నా, 100% బ్లాక్ బస్టర్ కొడతారు. ఎందుకంటే దీని తర్వాత మహేష్ బాబు ఎలానో బిజీ, ఒక 3 months 5 months వరకు కనపడరు. ఎందుకంటే ఆయన రాజమౌళి మూవీకి వెళ్ళారంటే తెలిసింది మనకి ఏంటంటే ఆయన ఎంత లేట్ చేసినా పర్ఫెక్షన్తో వస్తారు. అది గ్లోబల్ పాన్ ఇండియా మూవీ. యాక్చువల్లీ బాబు మూవీ, బాబు అంటే మీరు ఎవరు బాబు అనుకోకండి, చంద్రబాబు గారు, మన మహేష్ బాబే.
మహేష్ ఆయన ఓన్లీ రీజనల్ మూవీస్ ఒకవేళ నెక్స్ట్లో మా రాజమౌళిలో పాన్ ఇండియా మూవీ కానీ మహేష్ బాబు వచ్చారంటే నేను చెప్తున్నా కదా వరల్డ్ రికార్డ్ అన్ని రికార్డు పగిలిపోతే అలా ఉంటాయి. ఆయన జస్ట్ రీజనల్ మూవీస్ కాన్సన్ట్రేట్ చాలా ఫస్ట్ టైం అండ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ ఆ పాటలు కానీ సాంగ్ సూపర్ ఉంది. నేనైతే ట్రైలర్ అయితే సూపర్ ఉంది, కానీ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందంటే ఆ గుంటూరు కాలంలో కుర్చీ మడత పెట్టే సాంగ్లో ఆ ట్యూన్ మ్యాడ్ మూవీ ట్యూన్ కొంచెం సేమ్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పలేం, కానీ సినిమా చూసాక నేను అప్పుడు రివ్యూ చెప్తా, అప్పుడు చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కిషోర్ బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.